అక్షయ్ని వశీకర తీసుకుని వెళ్ళిపోయిందంట కదా. ఏం తెలియనట్టు అడుగుతావేంటి? వశీకర నీకు చెప్పకుండా ఉండుంటుందా? వశీకరకు ఊరికి మధ్య రాయబారం నడిపించేది మీరే కదా మాయగారు. ఊరి మంచి గురించి నా వైఫ్ అలా చేసింది, తప్పేముంది? మీ వైఫ్ గారి అసలు రూపం తొందరలోనే బయట పెడతాను. ఎంత గొప్పదో మీకే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు పిలిపించావో ముందు ఆ విషయం చెప్పు. ఊరికి వచ్చిన ఉపద్రవం విషయంలో ఈ అవని మీ అందరికీ మాటిచ్చింది. ఈ రోజు ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాను. ఓ ప్రణాళిక ప్రకారం నా బిడ్డని కోట దగ్గరికి తీసుకుని వెళ్దాము అని అనుకున్నాను. నా భర్త చేసిన పొరపాటు వలన వశీకరకు అవకాశం కలిగి అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ వశీకరకు నాకు మధ్య జరగబోయే ఆఖరి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నా ప్రాణం పోయినా నా బిడ్డను ఈ ఊరిని అయితే ఖచ్చితంగా కాపాడుకుంటాను. వశీకర అక్షయ్ని తీసుకుని ఊరిని బలి చేయాలి అని కొందరు స్వార్థపరులు అనుకుంటున్నారు. నా బిడ్డ ఒంటి మీద గీత పడినా నేను సహించేది లేదు. ఆ వశీకర శవాల కోటలో నివాసం ఏర్పాటు చేసుకుంది. కాని దానికి మరణం సంభవించకుండా తన ప్రాణంను జడలమర్రి చెట్టులో భద్రంగా దాచుకుని ఉంది అని నాకు అనుమానంగా ఉంది. అక్కడ్నుంచే మొదలుపెట్టి మీ అందరి సమక్షంలోకి తీసుకుని వచ్చి ఈ అమ్మవారి సన్నిధిలో దానిని సంహరిస్తాను. చివరికి నా పరిస్థితి ఎలా అయిందంటే ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు కూడా నన్ను నమ్మలేని దుస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు నేను అందరికీ సమాధానం చెప్పుకోవాలి. నేను సమాధి అయిపోయినా పర్వాలేదు, నా మాటని నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేసి తీరుతాను. అత్తయ్య, నేను గనక తిరిగి రాకపోతే నా బిడ్డను మాత్రం ఏ లోటు రాకుండా చూసుకోండి. ఒకవేళ పొరపాటున నేను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఇద్దరం బలైపోతాం. దైవం మమ్మల్ని ఊరి కోసం త్యాగం చేయడానికి పుట్టించింది అని మేమనుకుంటాం. అక్షయకు గాని నీకు గాని ఏం జరగకూడదని మొదట్నుంచి నేను పంతంతో ఉన్నాను. మన మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా, మనకు మధ్య ఎన్ని గొడవలు జరిగినా నీ చావునైతే నేను కోరుకోనవని. అవునమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్తున్నావు. నీ బిడ్డతో క్షేమంగా తిరిగి వస్తావు. ఆ నమ్మకం మాకందరికీ ఉంది. ఊరికి ఉపకారం చేద్దామని ఆలోచించే వాళ్ళకు కూడా అపకారం తలపెడదామని ఆలోచించేవాళ్ళు మనలోనే ఉన్నారు. నీకు ఆ దైవం తోడుగా ఉంటుంది, కాపలాగా ఉంటుంది. వెళ్ళిరామ్మా, విజయంతో రా. అమ్మా, నువ్వు నీ బిడ్డ ఊరు గురించి ఎంత చేశారో మాకు గుర్తుందమ్మా. మేం సాధించుకునేది అయ్యుంటే ఊరంతా ముందుకు దూకేవాళ్ళం. కానీ సమస్యకు పరిష్కారం అంతా మీ కుటుంబం దగ్గర ఉండటం వల్ల మేమంతా మీ మీదే ఆధారపడాల్సి వచ్చింది. అవునమ్మా, నువ్వు చేస్తున్న ఈ ఆఖరి యుద్ధంలో నువ్వే గెలవాలి. నీ బిడ్డను తీసుకొని నువ్వు బయటికి రావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.